వెల్కమ్ టు జేఎన్ఆర్ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని న్యూ మాంటిసోరీ హై స్కూల్ నందు యాన్యువల్ డే ప్రోగ్రామ్ లో ఉర్రూతలూరించిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన చైర్మన్ ప్రిన్సిపల్ కుంభం రాజా పాపిరెడ్డి, డైరెక్టర్లు ఎర్ర ఊర్మిళ, కుమ్మ రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేటలోని మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటేనే మాంటిసోరీ హై స్కూల్ అని గర్వంగా చెప్పవచ్చు. గత 30 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులచే నడిపిస్తున్న విద్యా సంస్థ తమ స్కూల్లో చదివిన ఎందరో విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది మంచి పొజిషన్ లో ఉన్నారని తెలపడానికి తాను గర్వపడుతున్నానన్నారు. క్రమశిక్షణకు మారుపేరుని 10వ తరగతిలో ప్రతి సంవత్సరం బైక్ అలాగే 100% ఉత్తీర్ణత పొందిన విద్యా సంస్థ విశాలమైన ఆట స్థలం, చుట్టుపక్కల అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలిగి సైన్స్ ల్యాబ్, ఐఐటి, సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ తో పట్టణంలోనే ముందుకు తీసుకువెళుతున్న విద్యా సంస్థ అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కరాటేలో అనేక సార్లు గోల్డ్ మెడల్ సాధించిన తమ విద్యార్థినులు అలాగే సైన్స్ ఫీల్డ్, రెజ్లింగ్, కబడ్డీ, ఖోఖో ఆటల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రథమ బహుమతి పొందారు. ఇలాంటి విద్యార్థులను తయారు చేయడం తమ విద్యా సంస్థకి సాధించమని కొనియాడారు. ఇలాంటి విద్యార్థులు తమ విద్యాలయంలో ఉండడం తమకు గర్వకారణమని చెప్పొచ్చు అని అన్నారు. ప్రపంచంలో నేటి పోటీ తత్వాన్ని తట్టుకునే విధంగా ఉత్తమ విద్యా బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తమ ఉపాధ్యాయ బృందం అలాగే సంస్కృత కార్యక్రమాలు, చిన్నపిల్లలకు స్కూల్ ఆవరణలో ఆట వస్తువులు కలిగిన తమ విద్యా సంస్థకు ముందు కూడా ఇలాగే తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉండాలని, మీ సహాయ సహకారాలతో తమ స్కూల్ ఉపాధ్యాయులచే పిల్లలకు ఉత్తమ విద్యా బోధన అందిస్తూ స్కూల్ విద్యార్థులను ముందు ఉత్తమ స్థాయికి తీసుకెళ్తామని కొనియాడారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ ఉపాధ్యాయులు యాంకరింగ్ తో విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఉత్సాహం నింపారు. స్కూల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అలాగే ప్రతి స్కూల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అప్పుడు ఇవ్వవలసిన బహుమతులను ఈరోజు కార్యక్రమంలో ఇవ్వడం జరిగిందని, మహిళా ఉపాధ్యాయులకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీటితో పాటు స్కూల్ బస్ డ్రైవర్లకు, స్కూల్ ఆటలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీనివాస్, రమేష్, ప్రభు, గ్రామ ఉపాధ్యాయుడు విజేందర్, శరణకణ, సుధాకర్, ప్రసాద్, జయంతి, లావణ్య, మోనిక, రాధిక, రజిత, సుస్మిత, హారిక, రాణి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల క్రితం నడిపినటువంటి పాఠశాల 10 సంవత్సరాల నుంచి ఈ మాంటిసోరీ పాఠశాలను మేము నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరమే మా కూతురు, మా అల్లుడు వారిద్దరినీ కూడా వారి పిల్లలు వేరే దేశాలలో స్థిరపడ్డందుకు వారిని ఈ పాఠశాల నిర్వహణకు తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ యొక్క మన్ననను పొందడం జరిగింది. వాస్తవంగా మేము ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా టెస్టులని, స్కాలర్షిప్లని పేరెంట్స్ దగా చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును అభివృద్ధి చేయలేనటువంటి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కానీ మేము అటువంటి ప్రలోభాలు పెట్టకుండా మా అనుభవమైనటువంటి మా ఉపాధ్యాయులు, మంచి ఎక్స్పర్ట్ విద్యా బోధనలో ఆశ్చర్యమైనటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ పాఠశాలను నడుపుతున్నాం. ఆ విషయాన్ని మేము ముందు ఉంటున్నాం. వాస్తవంగా పేరెంట్స్ కూడా మాకు ఈ సంస్థ ఇచ్చినటువంటి ఆదరణ చాలా బాగుంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక విద్యార్థుల వరకు వస్తే నిజంగా పేరెంట్స్ వారి యొక్క బాధలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగిగా గత 40 సంవత్సరాలు చేసి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేను ఒక పేరెంట్గా నా మనవరాలను ఇదే మాంటిసోరీ పాఠశాల ఆంజనేయుడు ముందుంటే ఆ పాఠశాలలో మా మనవరాలను తెప్పి నేను నా డ్యూటీ పేరేది రూపంపేట సీతానగర్. ఆ అమ్మాయి 4 years 4 సంవత్సరాలు తాతయ్య ఒక నిమిషం ఉండు అనేది
ఉద్యోగస్తులు మేము వస్తే నాకు ప్రమోషన్ రావాలని నేను ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చేసి నన్ను గౌరవిస్తే అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చిన తాతయ్య అని చెప్పి అంటే ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎందరో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. ఎంతో మంది ఈ మధ్యనే గత 2 సంవత్సరాల క్రితం చదివినటువంటి విద్యార్థి శశిధర్ అనే అబ్బాయి మెడిసిన్ సీట్ సాధించడం జరిగింది. మొన్ననే మెడిసిన్ సీట్ వచ్చి మనకి సీట్ తీసుకుంటారు. అంటే ఈ విధంగా ఎంతో మంది పిల్లలు మీ పాఠశాలలో చదివిన వారు పై చదువులు చదవడానికి అర్హులైనారు. మరి మన సమాజంలో ఈరోజు పిల్లలు కనీసం అమ్మమ్మ పేరు చెప్పడానికి, మేనత్త పేరు చెప్పడానికి, మేనమామ పేరు చెప్పడానికి వాళ్ళు సంతోషిస్తున్నారు. మరి మన కుటుంబం యొక్క వివరాలు కూడా పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క కష్టాలను, ముఖ్యంగా పేరెంట్స్ నేను మనం చేసేది ఏంటంటే పిల్లలకు ఎక్కడైనా మనం సంపాదించేటువంటి సంపాదన కానీ, మనకు ఉన్నటువంటి ఆస్తులు కానీ, మనకు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఈ విధంగా వాళ్ళను అటువంటి విషయాలు చెప్పొద్దని నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంతవరకు నా అబ్బాయి ఈ పాఠశాల ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం నేను రిటైర్ అయిన తర్వాత ఈ పాఠశాలను అనేది ఈ వాస్తవంగా నేను ఇచ్చినటువంటి స్థలం నేనే కేరళ వరకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా అబ్బాయి నేను రెస్ట్ తీసుకుంటున్నాను అంటే లేదు నాన్న నువ్వు ఉపాధ్యాయునిగా పనిచేసినావు కాబట్టి అదే జీవితాంతం ఆ పాఠశాల తీసుకొని నువ్వు పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ సేవ చేయాలనేటువంటి తపంతో ఆయన ఈ ఉద్దేశం తీసుకోవడం జరిగింది. మరి మా అబ్బాయి కూడా ప్రతి సంవత్సరం ఒక నెల 2 నెలలు ఇక్కడ ఉండి పిల్లల యొక్క బాగోగులు చూసుకునేటువంటి అవకాశం ఆయన కల్పిస్తున్నాడు. మరి మీరు మమ్మల్ని ఆదరించి మా మీద ప్రేమలో తప్పక వచ్చే సంవత్సరం కూడా ఈ గ్రూప్లో కూడా మాకు మంచి అడ్మిషన్ ఇచ్చి ఈ పాఠశాల యొక్క గౌరవాన్ని కాపాడాలని, మీ అందరి పిల్లలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉత్తమమైనటువంటి విద్యాబోధన చేయించి మీ పిల్లలకు న్యాయం చేస్తామని, మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మాకు ఎన్నవేళ సహకరించాలని మీ అందరినీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కష్టపడి ఇష్టపడి చదివితే ఎంత పెద్ద స్థానానికైనా వెళ్ళవచ్చు అనేది సార్ యొక్క ఉద్దేశం. ఇది మీ మనసులో పెట్టుకోండి. పేరెంట్స్ మీరు ఇది అబ్జర్వ్ చేయండి. మీ అబ్బాయి మీరు స్టార్టింగ్ లో జాయిన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ స్టడీ వైజ్ గా కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కన్సల్ట్ సబ్జెక్ట్ టీచర్స్ కావచ్చు, క్లాస్ టీచర్ కి ఇన్ఫార్మ్ చేయండి. మీ సహకారం అనేది మా స్కూల్ యాజమాన్యానికి మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ద టీచర్స్ అండ్ మై డియర్ లవబుల్ చిల్డ్రన్. Hello.